నమస్తే, వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ యాంక సౌమ్య. పెళ్లిపీటలకి ఫిబ్రవరి 26న వాళ్ళ యొక్క రిలేషన్ ని భార్యాభర్తలుగా మార్చుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన ఇప్పుడు వాళ్ళ యొక్క పెళ్లి బంధానికి ఇంకొక ముందడుగు వేశారు. సో హనీమూన్ కి వెళ్ళి ఈ జంట ఇంకొక అద్భుతమైన విషయాన్ని వాళ్ళ ఫ్యాన్స్ తో పంచుకున్నారు. సో దీనికి సంబంధించి చూస్తే పెళ్లి ఫిబ్రవరి 26న గడిచిన తర్వాత కూడా రిసెప్షన్ అని అండ్ దాంతో పాటు విడివిడిగా గెస్ట్లకు కొంతమందికి మూవీకి సంబంధించిన వాళ్ళకి ఒక ఈవెంట్ కింద అలా చాలా ఈవెంట్లు చేసుకుంటూ ఎన్నో రోజుల నుంచి వార్తల్లో నిలిచారు వీళ్ళిద్దరూ కూడా. సో ఇప్పుడు వాళ్ళ యొక్క రిలాక్సేషన్ టైం, ఒక రిలాక్స్ టైం ని తాయిలో వాళ్ళ హనీమూన్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కాకపోతే వీళ్ళు ఒక కొత్త ట్రెండ్ ని ఇప్పుడు పరిచయం చేశారు. అది ఇప్పుడు వాళ్ళు చేసుకుంటుంది హనీమూన్ కాదు, బర్త్డే మూన్ అని చెప్పేసి ఒక కొత్త పేరుతో జనాల్లోకి అయితే వీళ్ళు మళ్ళీ ఇంకో న్యూస్ తో వచ్చారు. సో ఈ బర్త్డే మూన్ అన్నది ఏంటి, అసలు ఈ కొత్త ట్రెండ్ ఏంటి అన్నది మనం ఆలోచిస్తే ఇప్పుడు దాకా ఎవరికైనా సరే హనీమూన్ అంటే ఏం చేస్తాం, పెళ్ళి అయిపోయిన తర్వాత ప్రశాంతంగా ఓన్లీ భార్యాభర్తలు మాత్రమే ఒక ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేసి వస్తాం. బట్ విజయ్ దేవరకొండ, రష్మిక దానికి కంప్లీట్ ఆపోజిట్ గా జస్ట్ వాళ్ళిద్దరు వెళ్ళడం కాకుండా వాళ్ళిద్దరికి క్లోజ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, పెళ్లి చేసుకున్న తర్వాత ఎవరితో అయితే వాళ్ళు గడపలేకపోయారు, వీళ్ళతో ఉంటే బాగుంటుందని ఎవరినైతే బడ్డీస్ గా ఫీల్ అయ్యారో ఆ క్లోజ్ పీపుల్ తో, వాళ్ళ సన్నిహితులతో తాయి వెళ్ళి వాళ్ళ హనీమూన్ ఎంజాయ్ చేస్తున్నారు. సో ఈ బర్త్డే అంటే ఫ్రెండ్ అన్న మీనింగ్ వస్తుంది కాబట్టి నెటిజన్లు దాన్ని కొత్తగా బర్త్డే మూన్ అని పిలుస్తున్నారు. సో వాళ్ళ సన్నిహితుల్ని ఇంత క్లోజ్ గా, అంటే కేవలం పెళ్లి చేసుకొని ఓకే గడిపేశాము వాళ్ళతో ఆ మూమెంట్స్ అయిపోయినాయి అన్నది కాకుండా వాళ్ళ పెళ్లి బంధంతో పాటు ఫ్రెండ్షిప్ కి కూడా ఈ రేంజ్ ఆఫ్ వాల్యూ ఇవ్వడం అన్నది మనం చూస్తున్నాం. ఇప్పుడు రీసెంట్ గా కూడా విజయ్ దేవరకొండ, రష్మిక కలిపి పెట్టిన పోస్ట్ అయితే మనం ఇన్స్టాగ్రామ్ లో, సోషల్ మీడియాలో చూడొచ్చు. వాళ్ళు దానికి సంబంధించి వీడియో పెడుతూ మా ఆయన నా కోసం కొత్తగా ఆయన అని పిలవడం నాకు చాలా కొత్తగా ఉంది, దీన్ని నేను అలవాటు చేసుకోవాల్సి ఉంది అని చెప్పేసి రష్మిక అంటుంటే, నాకు నువ్వు ఎప్పుడు కూడా క్లోజ్ ఫ్రెండ్వే, నేను ఆ పొజిషన్ ఇంకెవరికి ఇవ్వలేను, అది మాత్రం నీకు ఎప్పుడు అలాగే ఉండిపోతుంది అని చెప్పేసి విజయ్ దేవరకొండ చెప్పడం. ఫ్యూచర్ 5 years లో వాళ్ళిద్దరూ కలిసి వరల్డ్ టూర్ వేసి ఇది ఇప్పుడు ఎలా అయితే మనం ఎంజాయ్ చేస్తున్నామో అలాగే మిగతా ప్లేసెస్ అన్ని కూడా చుట్టి రావాలని రష్మిక అడుగుతుంటే ఖచ్చితంగా చేద్దామని విజయ్ దేవరకొండ చెప్పడం. దీనికి సంబంధించి ఈ అప్డేట్ చూడగానే, ఈ వీడియో చూడగానే విజయ్ దేవరకొండ, రష్మిక ఫ్యాన్స్ మాత్రమే కాకుండా ఒక కామన్ పీపుల్ కూడా ఎంతో క్యూట్ గా రియాక్ట్ అయ్యే వీడియోస్ ని వాళ్ళు అందిస్తున్నారు. వాళ్ళ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా పెళ్లికి సంబంధించి ఎంతో క్యూరియాసిటీని, ఎప్పుడు వాళ్ళ సినిమాల్లో లేనంత క్యూరియాసిటీని కూడా ఇప్పుడు క్రియేట్ చేస్తుంది. ఒక సినిమా అన్నది రష్మిక కెరియర్ లో, విజయ్ దేవరకొండ కెరియర్ లో ఒక ఎత్తు అయితే, వాళ్ళ పెళ్లి తర్వాత ఇంకెంత అద్భుతాలు చేయబోతున్నారు అండ్ ఎలా ఉండబోతున్న వాళ్ళ కెరియర్ అన్నది వాళ్ళకంటే కూడా నెటిజన్లో దానికి సంబంధించి ఉత్సాహం పెరిగిపోయింది. సో ఇక చూడబోతే ఇంకా ఫైనల్ గా రణబలి అనే కొత్త మూవీతో వీళ్ళిద్దరూ కూడా మన ముందుకు రాబోతున్నారు. సో అప్డేట్ తో అయితే మన ముందున్నారు. సో చూడాలి మరి ఆ మూవీ ఎంత పెద్ద గ్రాండ్ సక్సెస్ అవుతుందో, అలాగే రాబోతున్న మూవీ వాళ్ళ యొక్క కెరియర్ కి ఎలా ప్లస్ అవుతుంది. అండ్ పెళ్లి తర్వాత వస్తున్న ఫస్ట్ మూవీ కాబట్టి వాళ్ళకి ప్లస్ అవ్వాలని చాలా మంది కోరుకుంటున్నారు. సో దీనిపై మీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి, మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.